అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో వాతావరణ మార్పుల వలన తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 రోజులుగా అకాల వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. వచ్చే 2-3 రోజులు కూడా అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది యాసంగి పంటలు చేతికొచ్చే దశలో పలుచోట్ల రైతులకు అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగింది. 2 రోజులుగా ఎదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలకు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో 38,000 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, జొన్న, శనగ తదితర పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు. ఇక నిన్న మంగళవారం కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 10 నుంచి 15 ఎకరాలు పంట నష్టం జరిగిందని సమాచారం. మొత్తంగా సుమారు 50,000 ఎకరాల్లో ఈ వర్షాల కారణంగా పంట నష్టం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పంట నష్టంపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారులు అందజేశారు. ప్రభుత్వం పరిశీలన చేశాక పంట నష్టం జరిగిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ తర్వాత పంట నష్టంపై అంచనా వేయనుంది. ఇక ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలకు వచ్చిందని సమాచారం. అయితే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఎన్నికల అధికారి అనుమతితో ఈ పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.